గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునరసు 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో, ఈ జూన్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. గతంలో కంటే బాగుంది. గతంలో కాస్త ఇబ్బందులు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అన్ని రకాలుగా సకల శత్రు రోగ రుణబాధలు అన్ని రకాలుగా పడ్డారు. కానీ ఈ మాసం మీకు బాగుంది, అనుకూలంగా ఉంది. ఏమీ భయపడాల్సిన పని అయితే లేదు, రాదు. ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా పర్వాలేదు, నిలదొక్కుంటారు, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలకు హాజరవుతారు, సమయానికి ధనం చేతికి అందుతుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి, శుభమూలక ధనమేమో అవుతుంది. అయితే పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త. ఏదన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు, అంటే ఏదైనా పెట్టుబడి విషయంలో కాస్త పెద్దవాళ్ళని, అంటే అనుభవం సంప్రదించండి, వాళ్ళ సలహా పాటించండి. అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్త. అంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి, కానీ కొత్త వాళ్ళు పరిచయం అవుతారు మీకు ఈ మాసంలో. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఈ మాసంలో న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. సాక్షి సంతకం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, ఇతరుల విషయంలో జోక్యం కలిగించవద్దు, లేదంటే చాలా ఇబ్బంది పాలవుతారు. ఇకపోతే నూతన యత్నాలు ఫలిస్తాయమ్మా. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన పనులు పూర్తవుతాయి మీకు. అలాగే మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరుతుంది. మీరు ఈ మాసంలో చాలా ధైర్యంగా ఉంటారు, అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అలాగే ఇతర దేశ యోగం, అంటే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేయండి అమ్మా. మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే కోర్టు తీర్పున్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఇక సంఘంలో పరపతి పెరుగుతుంది. గతంలో ఏదో చిన్న చిన్న సమస్య వచ్చి పరపతి కాస్త తగ్గచ్చు, లేదా గొడవ అవ్వచ్చు, కానీ వాళ్ళు అందరూ కూడా, అంటే ఆ శత్రువులే మిత్రులు అవుతారు. మీకు పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. ఇకపోతే ఈ మిథున రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుందమ్మా, చక్కగా ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది, షేర్ మార్కెట్ బాగుంది, అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ఇక సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. మీకు స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి కొత్త కొత్త నూతన అవకాశాలు వస్తాయి, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి, మీకు గతంలో కంటే బాగుంది. ఆరోగ్యం బాగుంది, అలాగే ఆర్థికంగా నిలదొక్కుంటారు, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన సేవ చేస్తారు, మీకు సన్మానాలు జరుగుతాయి. బాగుందండి, భయపడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి మీ మాసంలో. మీకు అన్ని రంగాల వారికి, వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయండి. కానీ కాస్త కష్టపడండి, కష్టపడేందుకు ఫలితం దక్కుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా, అలాగే ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే మీకు మీ సంతానం బాగుంటుంది, శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా రావచ్చు. బాగుందండి. ఇక ఈ మిథున రాశి వారికి నేను చెప్పిన ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకం, జన్మలగ్నం నుంచి ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి,
జరిగే దశ అంతర్దశ వీటిని బట్టి కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే నేను చెప్పిన కొన్ని జరగచ్చు, జరగకపోవచ్చు. జరగని రూల్ లేదు, జరగకూడదు రూల్ లేదు. జన్మజాతకం కూడా చూసుకోవాలి అది. ఎందుకంటే జరగలేదు గురుగారు అని కొంతమంది, జరుగుతున్నాయి గురుగారు అని కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి గమనించండి. మీకు ఏమైనా సలహా సంప్రదింపు కావాలంటే కింద నెంబర్ ఉందమ్మా, ఆ నెంబర్ కాల్ చేయండి నాకు, మా ఆఫీస్ వాళ్ళకి చేస్తే అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారు జూన్ మాసంలో నేను పరిహారం చెప్తానమ్మా, అవి చేసుకుని చక్కగా మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి. మీరు ఎక్కువ లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే బుధవారం నియమాలు పాటించండి. ప్రతి బుధవారం గణపతి పూజ, గణపతి అష్టోత్తరం చేయించుకోండి. అలాగే ఈ జూన్ మాసంలో మీకు సంకటహర చవితి అని వస్తుంది. పౌర్ణమి తర్వాత 4వ రోజు సంకటహర చవితి అని వస్తుంది. చక్కగా వెళ్ళి మీ దేవాలయంలో సాయంత్రం వేళ గణపతి స్వామి వారికి పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. అలాగే హోమాలు జరుగుతాయి, హోమం కూడా చేయించుకోండి. మీ యొక్క వ్యవహారాలు ముందుకు సాగుతాయి, ఆటంకాలు పోతాయి. ఎవరికి ఏం కావాలన్నా సరే, వివాహం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, ఇతరత్ర విషయాల గురించి కానీ ఆ రోజు మీరు ఉపయోగించుకుంటే తప్పకుండా మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇకపోతే మీరు ఒక రోజున అంటే ఒక బుధవారం కిలో పెసలు పచ్చడి వస్త్రం లాంటి గ్రీన్ కలర్ వస్త్రం మూటకట్టి బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇక ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు చదువుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే విష్ణాలయం దర్శించుకోండి అవకాశం ఉన్నప్పుడు. ఇక మీరు మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పౌరాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలకు చిరుధాన్యం పెట్టండి, కాకులకి దీపన్నం పెట్టండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్, ఇంకా వీలైతే పెరుగన్నం పెట్టండి. ఇక భిక్షగాళ్ళకి తప్పనిసరిగా ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే అవకాశం ఉన్న భిక్షగాలు ఏమైనా తినడానికి ఆహారం పెట్టి ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. ఇకపోతే ఇది సమ్మర్ కాబట్టి కాస్త దాహం తీర్చండి. మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేయండి, మీరు పంచండి. మీరు వీలైతే మిథున రాశి వారు ఈ జూన్ మాసంలో ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మీకు వీలైనప్పుడు మంచి తిథినాడు, బుధవారమో, శనివారమో, ఏకాదశో, ద్వాదశో, పౌర్ణమో ఏదో మీకు వీలైనప్పుడు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మీకున్న చికాకులు ఎన్ని తొలగిపోతాయి ఆ సత్యదేవుడి దయ వల్ల. ఇకపోతే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదండి. సంతోషంగా ఉండండి, ప్రయత్నాలు చేయండి. ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.